హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జై శ్రీమన్నారాయణ. నేనైతే ఇప్పుడు మా కాలనీలో ఉన్న గుడికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ గుడి అయితే ఇక్కడ కిందనే ఉంటుంది, మాకు చాలా దగ్గర. డైలీ కూడా వచ్చేటోళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు పిల్లలు పొద్దున్నే స్కూల్ క్యారేజ్లని రావట్లేదు, అప్పుడప్పుడు వస్తాము. చాలా దగ్గర, ఒక 10 అడుగులు వేస్తే గుడి మా ఇంటి నుంచి. ఈ గుడి అయితే ఇందులో వెంకటేశ్వర స్వామి ఉంటారు. వెంకటేశ్వర స్వామి అంటే ఇంకెవ్వరూ ఇష్టం లేని వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి. చాలా మనం ఏది అనుకున్నా సరే అలా అయిపోతుంది. ఈ గుడిలో బ్రహ్మోత్సవాలు కూడా అవుతాయి ఇయర్లీ వన్స్. చాలా ఇగోండి, మొన్న ఏప్రిల్లో అయ్యాయి. ఇంకా పాకలన్నీ ఉన్నాయి, చాలా గ్రాండ్గా చేస్తారు. చిన్నజీయర్ స్వామీస్ కూడా వస్తారు. 4 days అయితే బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఇది గుడి. పంతులు గారు ఇంటికి వెళ్ళారు, చిన్న బ్రేకు. 8:30కి అలా వెళ్ళి ఆయన టీ కాఫీ తాగేసి వస్తారు. పొద్దున్నే 5కి తీసేస్తారు కదా ఫ్రెండ్స్, మధ్యలో చిన్న బ్రేక్ చేస్తారు. చూడండి, చాలా బాగుంటుంది గుడి అయితే, చాలా అందంగా. చుట్టుపక్కల ఊర్లో కూడా చిన్న చిన్న ఏవైనా ఏకాదశులు పండుగలు అయితే అస్సలు ఖాళీ ఉండదు, ఫుల్ జనాలు ఉంటారు. పంతులు గారు వచ్చాక నేను లోపల దేవుణ్ణి కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ మొక్కలు, బయట అయితే ఇంకా బాగుంటుంది. గార్డెను, మొక్కలు, పార్కు, పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా అందంగా మంచిగా ఉంటుంది. బ్రహ్మోత్సవాలు అయితే చాలా గ్రాండ్గా చేస్తారు ఫ్రెండ్స్. చిన్నజీయర్ స్వామి, చైర్మన్ గారు, ఎండి వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తారు. ఎంత మంచి వాళ్ళంటే మనం కూడా అంత దీనిగా ఉండం. వాళ్ళు అంత సింపుల్గా, అంత అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీని చూస్తే. అసలు వాళ్ళు చైర్మన్ గారు అని మనం ఎవ్వరం గుర్తుపట్టలేం, అంత సింపుల్గా అందరిలో కలిసిపోతారు. 3 days అయితే ఇక్కడే ఉండి బ్రహ్మోత్సవాలు పూజ చేసి వెళ్తారు ఫ్రెండ్స్. చాలా గ్రాండ్గా చేస్తారు. చాలా చుట్టుపక్కల ఊరు నుంచి కూడా ఈ గుడికి వస్తారు చాలామంది. ఆ పక్క ఊర్లు చాలా వరకు చాలామంది వస్తారు. ఇక్కడ అమ్మవారు జయ విజయ ఫ్రెండ్స్. అక్కడ ప్రసాదాలు అన్నీ చేస్తారు స్వామివారికి. ఈ ముగ్గులన్నీ అయితే బ్రహ్మోత్సవాలు ఒక నెల రోజులు ఉందనగా పనులు స్టార్ట్ చేస్తారు. చాలా అసలు ఎవరికి ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. ఈ ముగ్గులందరూ అయితే లేడీస్, కాలనీలో ఉన్న లేడీస్ అందరం వేస్తాము. పెయింటర్ ఉంటారు కానీ డిజైన్లు అన్నీ మేము వేస్తాము. పెయింటింగ్స్ కూడా మేమే వేస్తాము. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఆయన ఇస్తారు. చాలా బాగుంటుంది. నెల రోజులు అయితే అసలు మాకు ఖాళీ ఉండదు. కోలాటాలు, ముగ్గులు, దేవుడి పనులు, చాలా హ్యాపీగా హాయిగా. చూడండి ఫ్రెండ్స్, అటు మొత్తం గుడి చుట్టూ ముగ్గులు అయితే చాలా బాగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, పంతులు గారు వచ్చాక పూజ చేసేటప్పుడు నేను మీకు స్వామివారిని చూపిస్తాను. అదే ఫ్రెండ్స్, స్వామివారు వచ్చారు, పూజ చేస్తున్నారు. ఇక్కడ స్వామివారికి దండలు కూడా ఈ చుట్టుపక్కల బోల్డ్ పూల మొక్కలు ఉంటాయి. అవే సాయంత్రం ఏరి లేడీస్ కొంతమంది వచ్చి కడతారు స్వామివారికి. ఒక సాటర్డే అయితే ఎక్కువ పూలు వస్తాయి బయట నుంచి, పెద్ద పెద్ద దండలు ఉంటాయి. మిగతా డేస్లో అన్నీ మన దగ్గర పూలే వేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.